హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన క్వశ్చన్ చాలామందికి వస్తుంది, మన ఫౌండర్స్ అందరికి వస్తుంది. ఫౌండర్స్కే అని చెప్పి స్పెషల్గా ఎందుకు ఫౌండర్స్ అని అంటున్నానంటే, ఇక్కడ VWA వచ్చిన కాడి నుంచి ఫౌండర్స్ అందరూ కూడా ఆనందపడేదానికన్నా కూడా ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఆన్ పేస్ ఫౌండర్కి విక్టరీ విత్యాస్లో ఎటువంటి హోదా ఉంది, ఎటువంటిది మనకి ఇచ్చారు అవకాశం ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇది మొత్తం కూడా క్లారిటీగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు దాకా ఈ సబ్జెక్ట్ మీకు ఎవరో చెప్పుండరు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, అలాగే ఎప్పట్లాగానే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ముందుగా వచ్చేసి మీకు వచ్చే మెయిన్ డౌట్, ఆన్ పేస్ ఫౌండర్స్కి విక్టరీ విత్యాస్లోకి వెళ్ళిన తర్వాత స్పెషల్గా మనకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఇచ్చారా లేదా, ఎందుకంటే కొంతమందికి ఇచ్చారనిపిస్తుంది, కొంతమందికి ఇవ్వలేదు అనిపిస్తుంది. ఓకే, దీన్ని బట్టి క్లారిటీగా చెప్పుకోవాలనుకుంటే నెంబర్ 1 వచ్చేసి కేవలం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్ పేస్ ఫౌండర్స్ అనేవాళ్ళు మొత్తం మీద 14,28,000 చేంజ్ ఉంటే అందులో ఒక్కొక్కరికి కొంతమందికి అంటే ఒకే పేరు మీద అంటే పలానా జీకే లుక్స్ అనే పేరు మీద 2 ఐడీలు ఉన్నాయి, 10 ఐడీలు ఉన్నాయి, 20 ఉన్నాయి, 100 ఐడీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకే పేరు మీద. ఓకే, పోనీ అవన్నీ సపరేట్ చేసి పోనీ సగంలో సగం లెక్కేసుకున్న మహా అయితే 7 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు. అంటే 7 లక్షల మంది మాత్రమే అమౌంట్లు కట్టారు. అంటే 2 ఐడీలు కట్టనండి, 4 కట్టనండి, 10 కట్టనండి, మొత్తం మీద ఉన్నది కమ్యూనిటీ అంతా కలుపుకుంటే 7 లక్షల మంది మాత్రమే. అందుకే మనకి పెద్ద పెద్ద మీటింగులు జరిగినా మహా అయితే 20,000, 25,000 కూడా లైవ్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఓకే, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి లాజిక్ అనేది ఇక్కడ. ఎందుకంటే నేను లాజిక్గా చెప్తాను, మిగతా వాళ్ళ మ్యాజిక్లు అయితే చెప్పను. లాజిక్గా మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మొత్తం మీద ఒక 7 లక్షల మంది అనుకుందాం, పోనీ 7,50,000 మంది అనుకుందాం మొత్తం మీద ఫౌండర్స్ యొక్క మెంబర్స్ యొక్క సంఖ్య. ఓకే, ఇప్పుడు విక్టరీ విత్యాస్లో మనకి కేవలం 7 లక్షల మందే తేవాలనుకుంటే 7 లక్షల మందికి లింకులు ఇస్తే చాలు, మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన బిజినెస్ స్ట్రాటజీ అనేది మన యాష్ గారు ఫాలో అవుతున్నారు అనమాట. బేసిక్గా మంచి చెడు చెప్పట్లా, జస్ట్ ఆయన చెప్పిన స్ట్రాటజీ మాత్రం నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే 7 లక్షల మంది మాత్రం వస్తే పెద్ద గ్రోత్ అనేది ఉండదండి బేసిక్గా ఏ బిజినెస్ అయినా సరే. ఓకే, కాబట్టి ఆయన తెలుగుగా ఏం చేశారంటే ఫస్ట్ లింక్ అనేది మన ఫౌండర్స్కే వస్తుందని చెప్పి ఒక 60 మందికి మాత్రం ముందు లింక్స్ ఇచ్చారు. అంటే బేసిక్గా మనం సర్వే 1, సర్వే 2, సర్వే 3 అన్నీ పాల్గొన్నాం. అయినా సరే ఎవరి మెయిల్స్కి ఇవ్వకుండా కేవలం 60 మందికి, అది కూడా ఆయనకి నచ్చిన ఆయన మెచ్చిన వాళ్ళకి మాత్రమే ఒక 60 మందికి లింక్స్ ఇచ్చారు. ఆ లింక్స్ ఆ 60 మంది కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళకి మాత్రమే లింక్స్ ఇచ్చారు. ఓకే, ఆ విధంగా ఆ లింక్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయ్యి దాదాపు 5 lakhs మంది రిజిస్టర్ అయ్యారని చెప్పి ఎప్పుడో 6 నెలల క్రితం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషను కొత్తగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది కేవైసీలు పూర్తయ్యాయి అనేది మనకు తెలియదు. ఓకే, కాబట్టి తక్కువ మన 5 లక్షల మంది ఫౌండర్సే వచ్చారంటే అలా కూడా మనం చెప్పలేం. 5 లక్షల మంది అయితే ఫౌండర్స్ వచ్చి ఉంటారు, మహా అయితే ఒక 3 లక్షల మంది మాత్రం వచ్చి ఉంటారు. మిగతా 2 లక్షల మంది బయట నుంచి కస్టమర్స్, లేకపోతే కస్టమర్స్ ఫౌండర్స్ అనేవాళ్ళు ఎవరు లేరండి బేసిక్గా విక్టరీ విత్యాస్లో. ఓకే, ఆన్ పేస్ సబ్జెక్ట్ మనం పక్కన పెడితే విక్టరీ విత్యాస్లో కస్టమర్స్ అని ఫౌండర్స్ అని ఎవరు లేరు. ఎవరికైనా సరే అయ్యే లింక్స్ వస్తాయి, ఎవరికైనా సరే అదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఎవరైనా సరే అలాగే కేవైసీ చేసుకోవాలి. అలాగే కొంతమందికి ఒకే పేరు మీద ఒకటే ఐడి మీద కూడా బోల్డ్ కేవైసీలు అయిపోతున్నాయి. బేసిక్గా కేవైసీ సిస్టమ్ పెట్టినప్పుడు మల్టిపుల్ ఐడీస్ అవ్వకూడదు, అంటే ఒకే పేరు ఒకటే డాక్యుమెంట్ మీద అవ్వకూడదు. మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, ఇంటర్లింక్ కానివ్వండి, రీసెంట్గా చేసిన టిక్ కాయిన్ కానివ్వండి, ఏవి కూడా ఒకే మనిషి మీద ఒకటే అవుతున్నాయి, 2 అవ్వట్ల. మరి మన దాంట్లో ఎందుకు అలా అవుతుందంటే కేవైసీ ఏదైతే మన వాళ్ళు తెచ్చారో ఆ సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు. నేను ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే చెప్తున్నా. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫౌండర్కి మాత్రమే స్పెషల్గా ఎంట్రీ ఉంటుందా విక్టరీ విత్యాస్లో అంటే అది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే స్టార్టింగ్ నాకు లింక్ వచ్చినప్పుడే నేను టెస్ట్ చేశా, నిజంగా మన వాళ్ళు ఫౌండర్స్కి మాత్రం విలువిస్తున్నారా, ఫౌండర్ ఐడి అయితేనే దాంట్లో లాగిన్ అవుతున్నామా, ఫౌండర్కి ఇచ్చిన అదే ఆన్ పేస్లో ఇచ్చిన మెయిల్ ఐడితోనే లాగిన్ అవుతున్నామా అంటే ఏమీ కాదు. కొత్త మెయిల్ ఐడి, కొత్త పేరు, కొత్త డాక్యుమెంట్ ఇచ్చినా సరే అది తీసుకుంది, కేవైసీ కూడా అయిపోయింది నాకు స్టార్టింగ్లో. ఓకే, కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన లింక్సే ఎవరికైనా ఇచ్చుకొని ఎవరికైనా చేసుకునేలాగా ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, విక్టరీ విత్యాస్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్. ఇంకా చాలామంది తెలియక దీన్ని ఆన్ పేస్ లింక్ చేస్తున్నారు. ఆన్ పేస్ విక్టరీ విత్యాస్ ఒకటే, ఆన్ పేస్లో డబ్బులు వస్తే ఇందులో వస్తాయి, ఆన్ పేస్లో రాకపోతే ఇందులో రావు, ఆన్ పేస్లో ఎంత టీం ఉంటే అంత టీం ఇందులో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మనం అనుకుంటున్నాం మాత్రం. ఓకే, కానీ రియాలిటీ ఏంటంటే ఆన్ పేస్ విక్టరీ విత్యాస్ సంబంధం లేదు. అది చాలామందికి తెలుసు, ఇంకా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి అంటే ఫౌండర్లకి 1000 లింకులు వచ్చినాయి,
కొత్తగా జాయిన్ అయిన కస్టమర్లు అనలేము బేసిక్గా, వాళ్ళు కూడా విక్టరీ డాష్ మెంబర్లు అన్నమాట. వాళ్ళకి కూడా వెయిలింగ్లు వస్తున్నాయి. అంటే గతంలో వాళ్ళు ఆన్ బేస్లో జాయిన్ అవ్వకపోయినా, ఓఈఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా వాళ్ళందరూ కూడా విక్టరీ డాష్లోకి వస్తున్నారు. వాళ్ళు కేవైసీలు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా వెయిలింగ్స్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో 1000 కాస్త 2000 లింక్స్, 5000 లింక్స్, 10,000 లింక్స్ అలాగా అన్లిమిటెడ్ లింక్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది యాష్ గారే చెప్పారన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మెయిన్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆన్ బేస్ అనేది 7,50,000 నుంచి 8 లక్షల లోపు మాత్రమే ఫౌండర్స్ ఉన్నారండి. ఓకే, అంతకు మించి ఆ బండి ముందుకు అది వెళ్ళే లోపే మనకి ఎన్నో రకాల ఇబ్బందులు, కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది అక్కడికి స్టక్ అయిపోయింది అన్నమాట. ఆ బండి అనేది పాడైంది, అది పక్కన పెట్టేశారు. ఇప్పుడు మనకు వచ్చిన బండి ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ విక్టరీ డాష్ అనేది కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిదే బేసిక్గా. ఈ గ్రూప్లో ఎంతమంది కంటే అంతమంది జాయిన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కాన్సెప్ట్ దాంట్లో చెప్తాం. నచ్చిన వాళ్ళు కొత్త కాన్సెప్ట్లో కూడా జాయిన్ అవుతారు, నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వరు. అంటే ఎగ్జాంపుల్కి విక్టరీ డాష్ అనేది ఒరిజినల్ బిజినెస్ కాదు, ఒరిజినల్ బిజినెస్ అనేది మనకు చెప్తారు. ఆ బిజినెస్లో మనం జాయిన్ అవ్వాలి లేదా అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు కొత్త బిజినెస్ ఏంటో చెప్పకముందే కేవైసీలు తీసుకోవడం అనేది ఇంకొంతమందికి వచ్చిన ప్రశ్న అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి అసలు ఆన్ ప్యాసివ్ ఫౌండర్లకి స్పెషల్గా ఎందుకు లింక్స్ ఇవ్వలేదని మొదటి ప్రశ్న. అలాగే అలాంటప్పుడు మీరు పర్సనల్గా మా ఆన్ ప్యాసివ్ ఫౌండర్లకి లింక్స్ ఇవ్వనప్పుడు మరి అలాంటప్పుడు సర్వే నెంబర్ 3లో ఎందుకు ఇచ్చుకున్నారనేది రెండోది. ఎందుకంటే సర్వే నెంబర్ 3లో మరి అడావిడి చేస్తేనే కదా మనం అందరం కూడా పాల్గొని మాకు అని చెప్పి మనం ఇబ్బంది పడ్డాం. నెంబర్ 3 వచ్చేసి అసలు ఆన్ ప్యాసివ్ ఫౌండర్లకి సపరేట్గా మనకి ఏదైనా ప్రైమ్ మెంబర్ అయినా ప్రీమియం మెంబర్ అయినా ఏదైనా ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు అది కూడా లేదు. ఎవరైనా ఒకటే మాట విక్టరీ డాష్లో. కాబట్టి ఇక్కడ ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు 7 లక్షల మంది వస్తే సరిపోదు మన యాష్ గారికి. మనం మళ్ళీ బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేసి మీరేంట్రా బాబు మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏం సాధించారంటే మన దగ్గర ఎటువంటి ఆన్సర్ కానీ ఏమీ లేవు, గమ్మును కూర్చుంటున్నాం అంతే. ఓకే, తెలిసిన వాళ్ళు అయితే 99% జాయిన్ అవ్వలేకపోతున్నారండి. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఏదో దీనివల్ల ₹1 వస్తుంది అనుకున్న వాళ్ళే జాయిన్ అవుతున్నారు. కానీ ఆల్రెడీ ఆన్ ప్యాసివ్ ఫౌండర్లో ఉన్నవాళ్ళు, దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిన వాళ్ళు విక్టరీ డాష్లో జాయిన్ కూడా అవ్వాలి. నిజం చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది జాయిన్ అవ్వాలి. నేనేం జాయిన్ అవ్వద్దని చెప్పలేదు, బేసిక్ వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే జాయిన్ అయ్యి ముందు కేవైసీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ తర్వాత ఏ బిజినెస్ చెప్తే ఆ బిజినెస్లో జాయిన్ అవ్వాలంటే అలా కాదు కదా. అసలు బిజినెస్ ఏంటి, దాని తల ఏంటి, తోక ఏంటని తెలిస్తేనే ఎవరైనా జాయిన్ అవుతారు. మనం ఏంటంటే ఫౌండర్స్ మీద దాదాపు ఎన్నో సంవత్సరాలు బట్టి దీని మీద నమ్మకంతో ఉన్నాం. ఆయన ఏది చేసినా మన మంచిగా చేస్తామని నమ్ముతున్నాం కాబట్టి మనం ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నేను కూడా అలాగే చేసుకున్నాను. ఎందుకంటే కొంతమంది మేధావులు అడుగుతారు మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు అని. నేను కూడా అందుకే చేసుకున్నా. ఇప్పుడు మీలాగా నేను కూడా ఏమిస్తారు, ఏం చేస్తారు అనేది తెలుసుకోవడానికి నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే 4.5 ఇయర్స్ బట్టి దీంట్లో జాయిన్ అయ్యాను మనం. నేను 4.5 ఇయర్స్ బట్టి జాయిన్ అయ్యాను. కాబట్టి కొత్తది ఏంటి, నేను కూడా దాదాపు 45,000 ఖర్చు పెట్టాను దాంట్లో ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజీలతో కలుపుకొని 2 ఐడీలకి. కాబట్టి నాకు కూడా ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా, అలాగే మీరు కూడా ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఆశను మించిపోయి అత్యాశ పడుతున్నారు అన్నమాట. ఓకే, అత్యాశపడి ఆన్ బేస్గా విక్టరీ డాష్కి లింక్ పెట్టడం, ఏదో జరిగిపోద్దని అడావిడి చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో డేట్లు చెప్పారు, దాదాపు జనవరి నుంచి స్టార్ట్ చేశారు, జూన్ నెల కూడా వచ్చింది. వాళ్ళు చెప్పిన ఒక్క డేట్లో కూడా ఒకటి కూడా రాలా. ఓకేనండి, కాబట్టి ఇక్కడ యాష్ గారి మెయిన్ థియరీ ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు మాత్రం ఇప్పుడు సరిపోరు. ఈయనకి కొత్త బిజినెస్లో ఆన్ ప్యాసివ్ ఫౌండర్లతో సరిపెట్టుకోవాలనుకోవట్లేదు. అందుకే ముందుగా మనకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. నిజం చెప్పాలంటే ఒకవేళ ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ఆన్ ప్యాసివ్ ద్వారానే ఇవ్వాలి తప్ప విక్టరీ డాష్ ద్వారా ఇవ్వాలనుకుంటే అందరికీ ఒకేలాగా ఇస్తాడు. మనం ఆన్ ప్యాసివ్లో ఫౌండర్లు అయినా లేదా ఆన్ ప్యాసివ్ అసలు సంబంధం లేని థర్డ్ పార్టీ పర్సన్ అయినా సరే. ఓకే, కాబట్టి ఇప్పుడు తెలివిగా మనిషికి 1000 లింక్స్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్కి లెక్కేసుకుంటే ఒక్కొక్క మనిషికి 1000 లింక్స్ ఇచ్చారండి ఇప్పుడు. ఓకే, 1000 లింక్స్ ఇచ్చి 5 లక్షల మంది దగ్గర జాయిన్ అయ్యారనుకుంటే ఇది మామూలు విషయం కాదన్నమాట. ఓకే, కాబట్టి దగ్గర 5 లక్షల మంది 1000 మందిని జాయిన్ చేయగలిగితే 5 కోట్ల మెంబర్స్ కూడా అయిపోతారు ఈజీగా. ఆయన తెలివితేటలైతే అది ఫ్యూచర్లో దాన్ని 2000 చేసాడు అనుకోండి 10 కోట్లు అవుతారు, 3000 చేశారు అనుకోండి 15 కోట్లు అవుతారు, అన్లిమిటెడ్ చేస్తే ఇంకా చెప్పలేం. ఈ రకంగా కమ్యూనిటీని అంతని మన ద్వారానే ఆయన తెప్పించుకుంటున్నాడు. బేసిక్గా ఆయన స్టార్టింగ్లో చెప్పిన డైలాగ్ అదే, మీకు అర్థం కాల. నేను ఎప్పుడో చెప్పాను, యాష్ గారు మనకి ఏం చెప్పారంటే నెక్స్ట్ వచ్చే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అంటే విక్టరీ డాష్ అనౌన్స్ చేయకముందు చెప్తున్నాను నేను. ఆయన డైరెక్ట్గా ఆయన వీడియోలో చెప్పారు, కావాలంటే ఆయన లైవ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో అందులో నేను ఎటువంటి క్యాంపెయినింగ్లు ఎటువంటి మార్కెటింగ్లు ఏమీ చేయను, మొత్తంలో కూడా మీ చేతుల మీదే వెళ్తుంది, మీరే చేస్తారని చెప్పాడు. ఆ విధంగానే అంతా మన భుజాల మీద వేసుకున్నాం. ప్రజెంట్ ఒక మార్కెటింగ్ లేకుండా, ఒక క్యాంపెయినింగ్ లేకుండా, ఏమీ లేకుండా మనం మాత్రమే నాలాంటి వాడు వీడియోలు చేసుకొని మీలాంటి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకొని లింక్స్ అనేవి ఇంతమంది 5 లక్షల మంది జాయిన్ అవ్వడానికి కారణాలు ఎవరంటే మనమే. బేసిక్గా ఫ్యూచర్లో
దాని గురించి ఏ డౌట్ వచ్చినా సరే మనమే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మనం జాయిన్ చేస్తే ఇంకోళ్ళు చెప్పరు కదా. అందుకే నేనైతే ఎక్కువ మంది జాయిన్ చేయలేదండి. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు, ఎక్కువ సంపాదించేసి విరగదీసేయాలనే ఆశ కూడా లేదు. ఎందుకంటే ఆశ ఉండేది గతంలో, కానీ మన ఇబ్బందులు ప్రాబ్లమ్స్ సరైన టైంలో సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, సరైన టైంలో సరిగ్గా సమాధానం చెప్పకపోవడం, అసలు ఒక సపోర్ట్ టీం లేకపోవడం, సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, ఇవన్నీ చూసి బేసిక్గా నాకు కూడా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి నేను కూడా ఈ పర్టికులర్గా ఇంతవరకు లాగా రోజుకు 1-2 వీడియోలు చేయట్లా. మా అయితే నెల మొత్తం మీద 15-20 లోపు వీడియోలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే పరిస్థితి అంతే. ఇంకా అంతకుముందు మనం చేయగలిగేది ఏమీ లేదు ఇక్కడ. ఓకే, కాబట్టి మనం చేయగలిగేది ఏమైనా ఉందంటే జస్ట్ మన పనులు మనం చేసుకుని ముందుకెళ్ళడమే. ఇక్కడ ఆన్ పేస్ ఫౌండర్లకి ఏమి స్పెషల్ కోట ఏమీ లేదు విక్టర్ విత్ యాష్లో. కొత్తవాడికైనా అదే రూలు, కొత్తవాడికైనా అదే సిస్టము, కొత్తవాడికైనా అదే లింక్స్, కొత్తవాళ్ళకైనా అదే ఆపర్చునిటీ, కొత్తవాళ్ళకైనా అదే వాల్యూ విక్టర్ విత్ యాష్లో చెప్తున్నా. ఆన్ పేస్ సంగతి కాదు, విక్టర్ విత్ యాష్లో అయితే చెప్తున్నా. ఓకే, కాబట్టి మీరు ఎవరుగా ఆన్ బేస్లో ఫౌండర్లో మాత్రం స్పెషల్గా ఇచ్చారని ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఈ లింక్స్ పనిచేస్తే ఎవరినైనా జాయిన్ చేసుకోవచ్చు. అలాగే క్యాంపెయినింగ్లు, మార్కెటింగ్లు, టీములు తెచ్చుకోవడం అన్నీ మనం చేస్తాం. కష్టం అంతా మనదే ఇప్పుడు. ఓకే, అమౌంట్లు ఇచ్చింది మనమే గతంలో, ఇబ్బంది పడింది మనమే గతంలో, ఇప్పుడు మార్కెటింగ్ చేసేది కూడా మనమే. ఇదంతా ఆలోచించుకోండి. బేసిక్గా ఇక్కడ నెగిటివ్ పాయింట్ కాదు నేను చెప్తుంది, ప్రాక్టికల్గా థియరీ చెప్తున్నాను. ఇది లాజిక్ మాత్రమే, మ్యాజిక్ కాదు. లాజిక్గా అర్థం చేసుకుంటే మీకు మొత్తం కూడా తలకెక్కుద్ది. లాజిక్గా లేకుండా నా మీద ఏదో మీకు ఇబ్బందిగా అనిపిస్తే అది మీకు బుర్రకి ఎక్కదు, ముందు నేను చెప్పే సబ్జెక్ట్ ఎక్కదన్నమాట. ఓకే, ఎందుకంటే నేను చెప్పిన సబ్జెక్టు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా చెప్పాల, చాలా వరకు చెప్పాను మీకు డీటెయిల్గా. చాలా వరకు ఏంటంటే అసలు మన ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ అనేది యూఎస్కి పంపించడం, ప్యాకేజ్ డబ్బులు వచ్చి దుబాయ్కి పంపించడం, దుబాయ్లో డబ్బులు హోల్డ్ అయ్యి మహమ్మద్ గమాల్ తీసుకుపోవడం, ఇవన్నీ జరిగినా సరే మనకి యూఎస్లో ఉన్న 1000 కోట్ల గురించి క్లారిటీ ఇవ్వకపోవడం, ఈ డౌట్లు ఎవరు రేస్ చేశారు చెప్పండి మీకు? ఇవన్నీ నేను మాత్రం మీకు చెప్పా. ఓకే, ఇక్కడ ఏదో కంపెనీని నెగిటివ్ చేయాలనో మిమ్మల్ని రెచ్చగొట్టాలనేది నాకు ఉద్దేశం కాదండి. జస్ట్ ఏంటంటే రియాలిటీ అనేది చెప్పాలి ముందు, దాన్ని బట్టి మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతే ఉందండి. రేపు ఇంకొక టాపిక్ మీద చేద్దాం. దానికి అయితే ప్రజెంట్ చాలామంది అడవాడు చేస్తున్నారు. ఈరోజు ఇదొక క్లారిటీ ఇద్దాము, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ మొదటి డౌట్ ఏంటంటే మీకు చెప్పిందేమాట, ఆన్ బేస్ ఫౌండర్లకి ఎటువంటి పారితోషికం అంటే కాంపన్సేషన్ ఇవ్వకుండా విక్టర్ విత్ యాష్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే బేసిక్గా గతంలో చెప్పారు కదా ఫౌండర్స్కి ఏదో ఒకటి ఇస్తాను అని, ఇవ్వలేదు. రెండోది వచ్చేసి విక్టర్ విత్ యాష్లో ప్రయారిటీ మెంబర్స్కి ఫౌండర్స్కే ఇస్తా అన్నారు. అది కేవలం 60 మందికి ఇచ్చారు. 60 మంది దగ్గర మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ మనం ఇంకోళ్ళని అడిగి మనం అడుక్కోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఫౌండర్లు అంతా అందరికి ఒకటే వాల్యూ ఉండాలి కదా. ఫౌండర్లో ఎవరెవరినో లింకులు అడుక్కొని తీసుకునే పరిస్థితి అనేది తేవడమే కరెక్ట్ కాదు బేసిక్గా చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే వీళ్ళేం కొత్తగా రీసెంట్గా వచ్చి మార్కెట్లో లేరు. 8 సంవత్సరాలు బట్టి మార్కెట్లో ఉన్నప్పుడు కనీసం స్టార్టింగ్ 10 లక్షల మందికి ఆ లింకులు పనిచేసే విధంగా చేయలేకపోయారు. స్టార్టింగ్లో లింకులు కంప్లైంట్స్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ అంతా దారుణంగా ఉంది. కేవైసీలు అయితే మరీ దారుణం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నెగిటివే అంటారు తప్ప బేసిక్గా పాజిటివ్ అయితే ఎవరు అనరండి. కానీ ఇక్కడ నేను నెగిటివ్ చెప్పట్లా, జస్ట్ ప్రాక్టికల్గా అక్కడ జరిగింది చెప్తున్నా. ఓకే, ఇంతకన్నా ఎక్కువ చెప్పినా అర్థం చేసుకునే ఇది కొంతమందికి లేదు కాబట్టి నేను ఎక్కువ డీప్గా వెళ్ళట్లే. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి. వీడియోలు ఎంత అయింది మీకు అర్థమైంది అనుకుంటే కింద మీరు చెప్పిందంతా కరెక్ట్ అని పెడితే నాకు కూడా వీళ్ళందరూ నన్ను గమనిస్తున్నారు, నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నారని ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోయినా మీకు నచ్చకపోయినా నో అని పెట్టండి, నో ప్రాబ్లం. ఓకేనండి, వీడియోలో అయితే ఎంత ఉందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ వీడియో అన్నీ కూడా పైన మీకు ఫొటోస్ వస్తున్నాయి, వాటి చూసి చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జీకే లుక్స్.